హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. రైల్వేలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నుంచి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియో ద్వారా ఈ జాబ్‌కు కావాల్సిన విద్యార్హతలు, ఏజ్ ఎంత ఉండాలి, ఎలాంటి మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి, ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ ఎలా ఉంటాయి, సాలరీ ఎంత ఉంటుంది, డ్యూటీ ఎలా ఉంటుంది, ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఈ జాబ్ వచ్చిన తర్వాత ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి మరిన్ని విషయాలు వన్ బై వన్ క్లియర్‌గా తెలుసుకుందాం. డీటెయిల్స్‌లోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్‌గా ఉంటుంది. డీటెయిల్స్‌లోకి వెళ్తే రైల్వే నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్‌లో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలైతే ఉన్నాయి. ఈ ఉద్యోగాలను క్యాస్ట్ వైస్ మరియు జోనల్ వైస్ డివైడ్ చేయడం జరిగింది. మీరు స్క్రీన్ పైన గమనించుకోవాలి. ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులైన స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్ర మరియు తెలంగాణలో ఉండే స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా ఈ జాబ్‌కు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మీ ఫిజికల్ మరియు మెడికల్ స్టాండర్డ్స్ అనేవి A1గా ఉండాలి. అంటే మీరు ఫిజికల్‌గా మరియు మెంటల్‌గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి. దీంతో పాటు మీ కంటి చూపు అనేది స్పష్టంగా ఉండాలి. అంటే మీ కంటి చూపు అనేది డిస్టెన్స్ విజన్‌లో 6/6, నియర్ విజన్‌లో 0.6 అయితే ఉండాలి. అదే విధంగా మీకు రేచీకటి, మెల్లకన్లు, కలర్ బ్లైండ్‌నెస్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండకూడదు. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే 1 జూలై 2024 నాటికి 18-30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అయితే ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి వారి క్యాస్ట్‌ను బట్టి 3-8 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే రైల్వేలో గ్రూప్ సి లేదా గ్రూప్ డిలో మినిమమ్ 3 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసి ఉన్న ఎంప్లాయీస్‌కు వారి క్యాస్ట్‌ను బట్టి 40-45 సంవత్సరాలు వచ్చే వరకు ఈ జాబ్‌కు అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఎవరైనా విడోస్ లేదా డైవోర్స్ తీసుకొని రీమ్యారీడ్ చేసుకోని మహిళలు వారి క్యాస్ట్‌ని బట్టి 35-40 సంవత్సరాలు వచ్చే వరకు ఈ జాబ్‌కు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 19 ఫిబ్రవరి 2024 నాటికి 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. ఈ 10థ్ క్లాస్‌తో పాటు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మిల్‌రైట్, మెయింటెనెన్స్ అండ్ మెకానిక్, రేడియో అండ్ టీవీఎఫ్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, వైర్‌మెన్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, డీజిల్ మెకానిక్ అండ్ హీట్ ఇంజిన్ ఇందులో ఏదైనా ఒక ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి. లేదా ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేసి ఉండాలి. ఫ్రెండ్స్, ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకొకసారి క్లియర్‌గా చెక్ చేసుకోండి. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే 5 స్టెప్పులలో ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఒకటవది సీబీటీ స్టేజ్ 1, రెండవది సీబీటీ స్టేజ్ 2, మూడవది సీబీఏటీ, నాలుగవది డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఐదవది మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్‌గా తెలుసుకుందాం. ముందుగా సీబీటీ స్టేజ్ 1 ఎగ్జామ్ విషయానికి వస్తే ఈ ఎగ్జామ్ 75 మార్కులకు ఉంటుంది. ఇందులో 75 క్వెషన్స్ అయితే ఉంటాయి. టైం 60 నిమిషాలైతే ఇస్తారు. ఈ ఎగ్జామ్‌లో మ్యాథమెటిక్స్ నుంచి 20 మార్కులకు గాను 20 క్వెషన్స్ అయితే వస్తాయి. మెంటల్ అబిలిటీ నుంచి 25 మార్కులకు గాను 25 క్వెషన్స్ అయితే వస్తాయి. జనరల్ సైన్స్ నుంచి 20 మార్కులకు గాను 20 క్వెషన్స్ అయితే వస్తాయి. జనరల్ అవేర్‌నెస్ నుంచి 10 మార్కులకు గాను 10 క్వెషన్స్ అయితే వస్తాయి. ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్‌లో అయితే ఉంటుంది. అంటే ప్రతి క్వెషన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్‌లో 1/3 నెగెటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. అంటే మీరేదైనా క్వెషన్ తప్పుగా చేసినట్లయితే మీకు ఆల్రెడీ వచ్చిన మార్క్స్ నుంచి 0.33 మార్క్స్‌ను మీకు ఎక్స్‌ట్రాగా పెనాల్టీ రూపంలో కట్ చేస్తారు. ఒకవేళ మీకు తెలియని క్వెషన్స్ మీరు అటెంప్ట్ చేయకుండా వదిలేస్తే అటువంటి క్వెషన్‌కు ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఈ స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది కేవలం క్వాలిఫై పర్పస్‌కు మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారో వారికి సీబీటీ స్టేజ్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, ఈ స్టేజ్ 1 ఎగ్జామ్‌లో అభ్యర్థులకు వచ్చిన మార్క్స్ ఆధారంగా ఒక ఉద్యోగానికి 15 మందిని సెలెక్ట్ చేసి స్టేజ్ 2 ఎగ్జామ్‌కు పిలవడం జరుగుతుంది.
ఈ సీబీటీ స్టేజ్ 2 ఎగ్జామ్ అనేది పార్ట్ ఏ మరియు పార్ట్ బిగా డివైడ్ చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. పార్ట్ ఏ ఎగ్జామ్ 100 మార్కులకు, పార్ట్ బి ఎగ్జామ్ 75 మార్కులకు ఉంటుంది. అంటే టోటల్‌గా ఈ ఎగ్జామ్ అనేది 175 మార్కులకు ఉంటుంది. ఇందులో 175 క్వెషన్స్ అయితే ఉంటాయి. టైం 2 గంటల 30 నిమిషాలు అయితే ఇస్తారు. ఈ పార్ట్ ఏ ఎగ్జామ్‌లో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ నుంచి 100 మార్కులకు 100 క్వెషన్స్ అయితే వస్తాయి. టైం 90 నిమిషాలు అయితే ఇస్తారు. పార్ట్ బిలో ట్రేడ్ రిలేటివ్ అంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆటోమొబైల్, మెకానికల్ లాంటి టాపిక్స్ నుంచి 75 మార్కులకు 75 క్వెషన్స్ అయితే వస్తాయి. టైం 60 నిమిషాలు అయితే ఇస్తారు. ఈ స్టేజ్ 2 ఎగ్జామ్ కూడా ఆబ్జెక్టివ్ టైప్‌లో అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్‌లో కూడా 1/3 నెగెటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఈ 2 ఎగ్జామ్స్ కూడా హిందీ మరియు ఇంగ్లీష్‌లో కండక్ట్ చేస్తారు. తెలుగులో ఈ ఎగ్జామ్ అయితే ఉండదు. పార్ట్ ఏ ఎగ్జామ్‌లో ఎస్టీ వారికి 25%, ఎస్సీ వారికి 30%, ఓబీసీ వారికి 30%, అన్‌రిజర్వ్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి 40% మార్క్స్ వస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. పార్ట్ బి ఎగ్జామ్‌లో అన్ని రకాల కేటగిరీస్ వారికి 35% మార్క్స్ వస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, ఈ స్టేజ్ 2 ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఒక ఉద్యోగానికి 8 మంది చొప్పున సెలెక్ట్ చేసి సీబీఏటీ అంటే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు పిలవడం జరుగుతుంది. ఈ సీబీఏటీ టెస్ట్‌ను సైకో టెస్ట్ అని కూడా అంటారు. ఈ టెస్ట్‌లో సిట్యుయేషన్‌కు తగిన విధంగా మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అనే అంశాలపైన టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్‌లో వచ్చే కొన్ని ఎగ్జాంపుల్స్‌ను నేను స్క్రీన్ పైన ఇచ్చాను, మీరు గమనించుకోవాలి. ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో కీ ఏరియాస్ ఆర్ మెమరీ టెస్ట్, ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్, డెప్త్ పర్సెప్షన్ టెస్ట్, కాన్సంట్రేషన్ టెస్ట్ అండ్ పర్సెప్చబుల్ స్పీడ్ టెస్ట్ లాంటివి కండక్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పిన అన్ని టెస్టులలో క్వాలిఫై అయితే మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్ అనేది సీబీటీ స్టేజ్ 2లోని పార్ట్ ఏ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులు మరియు సీబీఏటీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్‌లో 70% వెయిటేజ్ మార్క్స్ అనేవి పార్ట్ ఏ ఎగ్జామ్‌కి అయితే ఇస్తారు. మిగిలిన 30% వెయిటేజ్ మార్కులు సీబీఏటీకి అయితే ఇస్తారు. ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. ఎవరి డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్‌గా ఉంటాయో వారిని మెడికల్ టెస్ట్‌కి పంపించడం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంట్ ఉద్యోగాలలో మెడికల్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మన ఛానెల్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్‌ని ఈ వీడియో ఎండింగ్‌లో ఉంచుతాను. తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ మెడికల్ టెస్ట్‌లో కూడా క్వాలిఫై అవుతారో అభ్యర్థుల యొక్క మెరిట్ ఆధారంగా జాబ్ అయితే కేటాయిస్తారు. ఎవరైతే ఈ జాబ్‌కు సెలెక్ట్ అవుతారో వారికి అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చి ట్రైనింగ్‌కు పంపించడం జరుగుతుంది. వీరికి 3 నెలల ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్‌లో సాటర్‌డే హాఫ్ డే, సండే హాలిడేస్ అయితే ఉంటాయి. ఈ బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక 20 రోజుల టెక్నికల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. దీని తర్వాత వీరికి ఫుట్ ప్లేట్ అయితే ఉంటుంది. ఫుట్ ప్లేట్ అంటే వీరు ట్రైన్ ఇంజిన్‌లో డ్రైవర్ దగ్గర 2500 కిలోమీటర్ల ప్రయాణించే అనుభవం రావాలి. దీనినే ఫుట్ ప్లేట్ అని అంటారు. ఈ 2500 కిలోమీటర్ల డ్రైవ్ ఇన్ ఇంజిన్ అనుభవం తర్వాత వీరు ఎల్ఆర్ అంటే రూట్ లెర్నింగ్‌ను క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ ఎల్ఆర్ క్వాలిఫై అయ్యాక వీరికి అసిస్టెంట్ లోకో పైలట్‌గా పోస్టింగ్ అయితే ఇస్తారు. ఈ అసిస్టెంట్ లోకో పైలట్‌గా ఉన్నప్పుడు వీరు లోకో పైలట్ అంటే ఆల్రెడీ ట్రైన్ యొక్క సీనియర్ డ్రైవర్ కింద ఎక్స్‌పీరియన్స్ వచ్చే వరకు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. వీరు ముందుగా అసిస్టెంట్ లోకో పైలట్‌గా సెలెక్ట్ అయ్యి సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ లోకో సూపర్వైజర్‌గా ప్రమోషన్స్ అయితే ఉంటాయి. అదే విధంగా వీరి సీనియారిటీ మరియు వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను బట్టి షంటర్, గూడ్స్ ట్రైన్, ప్యాసింజర్ ట్రైన్స్, ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్‌లో వీరికి డ్యూటీ అయితే ఉంటుంది. వీరికి డ్యూటీ అనేది 9+1 అంటే 10 గంటల డ్యూటీ అయితే ఉంటుంది. ఈ లోకో పైలట్ యొక్క ముఖ్య విధి ప్రయాణికులను మరియు సరుకులను గమ్యస్థానాలకు చేర్చడం. ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడానికి బుక్స్ విషయానికి వస్తే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కోసం ఫాస్ట్ ట్రాక్, ఆబ్జెక్టివ్ అర్థమెటిక్, అరిహంట్ పబ్లికేషన్ బుక్స్ తీసుకోండి, బాగుంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కోసం ఆర్ఎస్ అగర్వాల్ లేదా లూసెంట్ పబ్లికేషన్ బుక్స్ తీసుకోండి, బాగుంటాయి. జనరల్ సైన్స్ కోసం ఎన్‌సీఈఆర్‌టీ లేదా రవి భూషణ్ బుక్స్ తీసుకోండి, బాగుంటాయి. జనరల్ అవేర్‌నెస్ టాపిక్స్ కోసం లూసెంట్ పబ్లికేషన్ బుక్స్ తీసుకోండి, చాలా బాగుంటాయి. ఈ జాబ్ వచ్చిన వారి సాలరీ విషయానికి వస్తే
స్టార్టింగ్‌లోనే రూ. 19,900 ప్రతి నెల సాలరీ అయితే ఉంటుంది. దీంతో పాటు చాలా రకాల అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. ఈ విధంగా ఈ జాబ్ యొక్క ప్రొఫైల్ మరియు జాబ్ యొక్క సెలక్షన్ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 20 జనవరి 2024 నుంచి 19 ఫిబ్రవరి 2024 లోపు స్క్రీన్ పైన కనిపిస్తున్న జోనల్ వెబ్‌సైట్స్‌లో లాగిన్ అయ్యి ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్‌కు అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్, ఈబీసీ వారు రూ. 250 చెల్లించి ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాలి. మిగిలిన కేటగిరీ వారు రూ. 500 పే చేసి ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్‌కు అప్లై చేసే సమయంలో మీ అప్లికేషన్ చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్‌గా ఫిలప్ చేసినట్లయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. సో, వాలిడ్‌గా ఉన్న ఈమెయిల్ ఐడీస్ మరియు మొబైల్ నంబర్స్ అదే విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్ అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. సో, ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇప్పటికి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ నోటిఫికేషన్ గురించి మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేస్తూ, ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.